ఓకే. ఓకే. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి మరి విజయలక్ష్మి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఏదైతే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఆనాపాన సతి ద్వారా మరి సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారండి. మరి మన చేత ఆ సత్యాన్ని ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివెన్నో మన చేత ఆచరింపజేశారండి. మరి సార్ ఏదైతే చెప్పారో మరి మేడం గారికి, శైలజ మేడం గారికి 2 సంవత్సరాల క్రితం విజన్ వచ్చిందండి. ఆ విజన్‌లో ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించిందండి. మరి మన పత్రి మేడం గారు, స్వర్ణమాల పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఎవరైతే 3 రోజులు వారు పిలిచిన మీదట అక్కడికెళ్ళి 3 రోజులుగా వర్క్‌షాప్ చేస్తున్నామండి. మరి అక్కడ రోజుకి 10 గంటల ధ్యానం సార్ ఏదైతే మరి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు చెప్పారో దాని మీద పూర్తి అవగాహన కల్పించటం. అవి ఆ 18 ఆదర్శ సూత్రాలు ఏంటో ఆచరిస్తే ఎలా ఉంటదో అవి చెప్పటం. మళ్ళీ మన మాస్టర్స్ అందరం 13 వ్యక్తిగత సూచనలు ఎలా పాటించాలి? అయి పాటించడం వల్ల మనం ఏ లాభం పొందుతాం అన్నది దాని మీద కూడా వారు అవగాహన కల్పిస్తారండి. మరి సార్ చెప్పిన కాన్సెప్ట్‌లు కూడా చెప్పటం జరుగుతది. మరి అక్కడ వచ్చిన వారందరి అనుభవాలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి ప్రాక్టికల్స్ కూడా చేపిస్తారు మేడం గారు. ప్రాక్టికల్స్‌లో కర్మ ప్రక్షాళన గురించి, మరి అందరూ పత్రిజీలు అన్న సమభావాన్ని, మరి తర్వాత నేచర్‌తో అనుసంధానం, మరి చైన్ మెడిటేషను, మరి ఇంకా పాట ద్వారా డాన్స్ చేసి, ఆ డాన్స్ ద్వారా గూడా మనం చైతన్యం పొందవచ్చు అని నూతన పందాలో మరి మేడం గారు తీసుకెళ్ళటం జరుగుతుందండి. ఎంతో మంది ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటం జరిగింది. మరి ఈ నెల 27, 28, 29 తేదీలో మన రామిరెడ్డి గారి పిరమిడ్‌లో మానస సరోవరంలో మరి 3 రోజుల వర్క్‌షాప్ ఉందండి. ఎవరున్నా వీలున్న వాళ్ళందరూ తప్పనిసరిగా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరి థాంక్ యూ వెరీ మచ్ అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యం నడిపిస్తున్న మన శైలజ మేడం గారు కూడా ఒకసారి ధన్యవాదాలకు కృతజ్ఞతలు తెలుపుకొని తిరిగి మరి విజయలక్ష్మి మేడం గారికి మన పత్రిజీ మహిళా చైతన్యం తరపున స్వాగతం, సుస్వాగతం మేడం గారు. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే మేడం. ఓకే. శైలజ మేడం గారికి, ఇక్కడ లలిత మేడం గారికి, పత్రిజీ మహిళా చైతన్య నిర్వాహకులకు, గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారికి గురువు అయిన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సృష్టికర్తకు, పంచభూతాలకు ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వగురు మండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు, వసుదైక కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు మేడం. ఈరోజు ఈ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా గురించి నేను పరిచయం చేసుకుంటాను మేడం. నా పేరు విజయలక్ష్మీదేవి, రిటైర్డ్ ఎంపీడీఓ. నేను 3 సంవత్సరాల నుంచినే ఈ ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు అంతా ఈ ధ్యానంలోకి రాలేదు. కానీ మా సార్ 20 సంవత్సరాల కిందట పత్రిజీ గారితో తిరిగారు. అతనితో చాలా చోట్లకి నేను వెళ్ళాను. ఆర్ట్స్ కాలేజీలో అక్కడ ఇక్కడ జరిగినప్పుడు చిన్న పిల్లల్ని పట్టుకొని సాయంకాలం 6ంటికి వెళ్తే రాత్రి 10:30, 11 వరకు ఉండేదాన్ని. కానీ నాకైతే పత్రిజీ సార్తో దగ్గర నుంచి సంబంధం అయితే లేదు. దూరం నుంచి చూసేదాన్ని. రాత్రి 10:30, 11 అయితే పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసేదాన్ని. సార్ అయితే రాత్రంతా అక్కడే ఉండి పొద్దున ఎప్పుడో వచ్చేవారు. అట్లా ఆయన స్కూల్లో టీచర్‌గా ఉన్నప్పుడు పొద్దున, సాయంకాలం కూడా పిల్లలకి ధ్యానం చేయించేవాళ్ళు. కానీ నేనైతే నాకు ఇల్లు, పిల్లలు, సంసారం ఇదే సరిపోయేది. ధ్యానం గురించి మాకు అవగాహన లేదు, చేయలేదు కూడా. రిటైర్డ్ అయిన తర్వాత మా బాబు మల్లికార్జున ద్వారా, అమ్మ ఇంత చేస్తున్నావు, నువ్వు కూడా ధ్యానం చేస్తే ఇంకా నువ్వు ఇప్పుడు ధ్యానం చేయకుండానే నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. నువ్వు సత్యంగా ఉన్నావు. ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుందమ్మా. నీకు ఇవన్నీ కూడా సమస్యలంటూ ఏమీ ఉండవు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీకు 10 నిమిషాలు కుదిరితే 10 నిమిషాలు చెయ్యి, 20 నిమిషాలు కుదిరితే 20 నిమిషాలు చెయ్యమ్మా అని చెప్పి మా బాబు చెప్పాడు మేడం. సో మొదట నేను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అవును ఎందుకో చెప్పాడు కదా చేద్దామని ధ్యానానికి కూర్చున్నాను. మొదట్లో నాకు కొంచెం చిన్న అనుభవాలు చెప్తాను. ధ్యానానికి కళ్ళు మూసుకొని కూర్చుంటే మేడం, నా ముందు కళ్ళ ముందు గజ్జల శబ్దం గలగల గలగల అని వెళ్ళేది.
అప్పుడు వెంటనే కళ్ళు తెరిచేసేదాన్ని, ధ్యానం కుదిరేది కాదు. తర్వాత మళ్ళీ ఎవరైనా పక్కన ఉంటే మటుకు వాళ్ళతో పాటు వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు కూర్చుంటా. అంటే వాళ్ళ పక్కన మనిషి ఉండారు అనే భావన నాలో ఉండేది. అట్లా జరుగుతా ఉండేది. తర్వాత కొన్ని రోజులకి అట్లా గంటల శబ్దం వినపడిచ్చేది. పడుకుంటాం గదా రాత్రి, ఎక్కడో గుళ్ళో గంటలు కొట్టినట్లు. పోనీ అందరూ అనేవాళ్ళు, నిద్ర రానప్పుడు ధ్యానం జేసుకోవచ్చు గదా అని మా ఫ్రెండ్సు, వేరే వాళ్ళు, మా బాబు, మా ఆయన అనేవాళ్ళు. కానీ అప్పుడు వాళ్ళేమో గొరకబెట్టి నిద్రపోతుంటారు. నాకైతే ధ్యానం కుదిరేది కాదు. గంటల శబ్దం వినపడిచ్చేది. ఇట్లాంటి సమస్యల్లో నేను ఉండేదాన్ని మేడం. తర్వాత నిదానంగా మునిబాబు సారు ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చాను. 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఏమంటే పిరమిడ్ పైన కట్టుకున్నాము. ఇంట్లో ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకున్నాము. సో, నేనొక్కతే కాకుండా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మా సారు, మా బాబు అందరూ ఈ ధ్యానంలోకొచ్చినాము. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ క్లాసులు జరుపుకుంటా ఉన్నారు. మేము కూడా ఇంటికి వచ్చిన దేవతా దేవుళ్ళను ఆహ్వానించి మాకు తెలిసింది చెప్పుకుంటూ జూమ్‌ని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాం మేడం. కానీ నేనైతే ఉద్యోగంలో తెలుసు గానీ, ఇలాంటివి చేయలేదనమాట. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఎవరితో ఎట్లా మాట్లాడాలా? వాళ్ళని ఎట్లా ఆహ్వానించాలా? మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం వల్ల ప్రయోజనాలేమి? ఇట్లాంటివన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీత, శ్రీకృష్ణామృతము, శ్రీమద్ భగవద్గీత విజ్ఞానసారం అనే అధ్యాయము భగవద్గీత గురించి దాంట్లోని కొన్ని చెప్పుకుంటూ వాళ్ళకి తెలుపుతున్నాము. నాకు తెలిసిన జ్ఞానంతో. అది మేడం. పిల్లలిద్దరూ బెంగుళూరులో సెటిల్ అయిపోయినారు. ఇంక వేరే ఏమీ లేదు. మేమిద్దరము రిటైర్డ్ ఎంప్లాయీసు. దీంట్లోనే మునిగి దీంట్లోనే తేలుతా ఉన్నాము. నాకు తెలిసినంత మేరకు నేను చెప్పుతాను మేడం. ఇది విషయము. ఇప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగానికి సంబంధించింది. తరువాత 6 అధ్యాయాలు భక్తి యోగానికి సంబంధించింది. తరువాత 6 అధ్యాయాలు జ్ఞాన యోగానికి సంబంధించింది. ఇప్పుడు కర్మయోగం గురించి తెలుసుకుందాం మేడం. కర్మయోగం అంటే, కర్మ అంటే మనం ఏదో అనుకునేవాళ్ళము. కానీ కర్మ అంటే మనం చేసే ప్రతి పని కర్మే. మనము ఏ పని చేసినా మనసుతో గాని, బుద్ధితో గాని, చేతలతో గాని ఏది చేసినా కర్మే అని మనము ఈ ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకున్నామనమాట. అది ఏమంటే అది శ్లోకం చెప్తాను మేడం దాంట్లోది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే దానికి తాత్పర్యం ఏమంటే, నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాక్ష అంటే ప్రతిఫలం ఆశించకుండా కర్మలను చేయకు. అలాగని ఈ కర్మలు చేయడం కూడా మానొద్దు. అంటే ప్రతిఫలాక్ష నాకు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది ఆపేక్షతో మనం చేయకూడదు. మనము కర్మలను చేయకుండా కూడా ఉండకూడదు. మామూలుగా చేసుకుంటూ వెళ్ళాలి. కర్మలు చేయడానికి మాత్రమే మనకు హక్కుంది గానీ, కర్మలు సదా అప్రమత్తతో చేస్తూనే ఉండాలి గానీ, ఎప్పుడూ కర్మిష్టిగానే ఉండాలి. కర్మలు చేయకుండా మటుకు ఉండకూడదు. ఎప్పుడూ అకర్మణత్వం అన్నది ఎప్పుడూ ఉండకంటే కర్మలు చేయకుండా ఉండాలా అనే భావన ఎప్పుడు మనలోకి రాకూడదు. మనము నెలంతా మొత్తం పని చేస్తే గాని మనకి జీతం వస్తుంది. అంతే కదా! ప్రతిఫలాన్ని తరువాత నెలలోనే తీసుకుంటాము. ప్రతిఫలాన్ని నెల అంతా పని చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నెలలోనే తీసుకుంటాము. అలా అప్పుడు అనుభవిస్తాం మనము. అట్లే వర్తమానంలో దుక్కి, దున్ని, విత్తనాలేసి చేనుకు సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో మనకి పంట వస్తుంది. అంతే కదా మేడం! భవిష్యత్తులో పంట మనకి వస్తుంది. కానీ విత్తనాలు చల్లగానే పంట మనకొచ్చేస్తుందా చేతికి? కొంతకాలము పడుతుంది. ధాన్యము చేతికి రాదు. అట్లనే మనం పొందే కర్మ ఫలాలు గూడా అట్లే ఉంటాయన్నమాట. మనము ఏ ఏ పని చేసినా ఏ విత్తనం విత్తితే ఆ చెట్టే వస్తుంది అంటారు. మర్రి చెట్టు వేస్తే మర్రి విత్తనాలు, తులసి చెట్టు వేస్తే తులసి పంట ఏదేస్తే అదే వస్తుందనేది మనకు తెలుసుకున్నాము. అట్లే వర్తమానంలో గూడా సుఖ సంతోషాలు గత జన్మల నుంచి కర్మ ఫలితాలన్నమాట. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చెడు కర్మలు గూడా ఉంటాయి. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న ఫలాలు. ఈ విధంగా ఉన్నామంటే మన యొక్క అనేక గత జన్మలలోని ఏ జన్మకు సంబంధించినవి
ఏ కర్మ ఫలం అనేది మనకు అవగాహన లేదు, రాదు కూడా. మనం నిర్ణయించలేము కూడా. ఈ ఈ జన్మలో ఈ విధంగా ఉన్నామంటే మనకు ముందుదంతా మనకేమీ తెలియదు. మనము చేస్తున్న కర్మలకు ఎప్పుడూ లెక్కలు ఉండవు. లెక్కలు కట్టడానికి సరి అయిన విషయం కూడా మన దగ్గర ఉండదన్నమాట. అట్లే సృష్టికి ఈ మన కర్మ ఫలితాలు లెక్కించిన సృష్టికి మట్టుకే తెలుస్తుంది, కానీ ఇతరులకు తెలియదు. జన్మ జన్మల లెక్కల ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది, పోవాల్సింది ఏమన్నా ఉంటే పోయే తీరుతుంది. కర్మ ఫలాశక్తి ఉంటేనే ఫలసిద్ధి అసిద్ధులు పట్ల రాగద్వేషాలు కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు. భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం. రాబోయే దాని గురించి మనం లెక్కేస్తే వచ్చేదాన్ని నష్టము వ్యర్థమవుతుంది. కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి, అకర్మలుగా ఎప్పుడూ ఉండరాదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మలు అంటే ఇప్పుడు కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మ, తర్వాత ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మలు ఎన్నో ఉన్నాయి. కర్మలు అంటే, కర్మ అంటే మనం చేసేది కళ్ళతోనూ మనసుతోనూ బుద్ధితోనూ చేసేటివన్నీ కర్మలు అని అనుకుంటాము. అకర్మ అంటే మనం ధ్యానం చేస్తాము, ఈ బాహ్యేంద్రియాలన్నీ మూసేసుకొని ధ్యానం చేస్తాము, దాన్ని అకర్మ అంటారు. కర్మ, అకర్మ. వికర్మ అంటే చేయకూడని పనులు మేడం, చేయకోకుండా ఉంటామే వాటిని వికర్మ అంటారు. తాగడము, తందనాలాడము, చెడు వ్యసనాలకు లోను కావడము, అలాంటివన్నీ వికర్మ. సుకర్మ అంటే మంచిని, అంటే మంచి ఇప్పుడు పిరమిడ్లు కట్టేదానికి కానీ, అన్నదానానికి కానీ, శాకాహార ర్యాలీకి కానీ ఇలాంటి మంచి పుణ్యకారాలు చేస్తే పుణ్య ఫలితము వస్తుంది. అట్లా దాంట్లోకి చేసేటివి సుకర్మలు అంటారు. ఈ విధంగా తర్వాత మామూలుగా మనము సంచిత కర్మలు తెచ్చుకొని ఉంటాము. సంచిత కర్మలు మనము సంచిలో వేసుకొని ఇచ్చింటాము. ఆ సంచిత కర్మల్లో మనం ఈ ధ్యానం చేస్తే కొన్ని కర్మలను తొలగించుకుంటాము. తర్వాత కొన్ని కర్మలు పోవు, కానీ జన్మ జన్మలకు ఉంటాయి. ఆ కర్మలు తొలగించుకోవాలంటే ఏం చేయాలా అని పత్రిజీ సారు ద్వారా మేము ఈ పిరమిడ్ ధ్యానం చేస్తూ ఆ మునిబాబు ద్వారా జ్ఞానంతో తెలుసుకున్నాం అనమాట. ఈ విధంగా ఇప్పుడు చూడండి, మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఇది శరీరము మనసు నుంచి, ఇది శరీరము తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇది మనసు ఈ జన్మకు సంబంధించినదే. ఇది బుద్ధి ఏమంటే జన్మ జన్మలకు సంబంధించినది. ఇది ఆత్మ, ఇది సర్వాత్మ. ఇక్కడి వరకు రాగలుగుతాం మనము, ఇక్కడి వరకు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతో టైం ఉంది. మనము ధ్యానాన్ని మర్చిపోకుండా ధ్యానం సాధనలో ఉండి ఈ జన్మలోనే మన కర్మలన్నీ వగదించుకోవాలా, పూర్తిగా చేసుకొని మనము మంచి మార్గంలో నడచల్లా, మనకి మోక్షం రావాలా అనుకొని మనం సాధనను పెంచుకుంటూ ధ్యానంలో సాధనను పెంచుకుంటూ ఉంటే మనము పూర్ణాత్మ స్థితికి వెళ్తాము. కానీ ఆషామాషి అయితే కాదు. ధ్యాన సాధన చాలా పెరగాలి, చాలా ఉండాలి. ధ్యాన సాధన ఒక సద్గురువుని ఎన్నుకోవాల, గురువు చెప్పిన మార్గంలో నడచాల. గురువు చేసింది మనము చేయకూడదు. ఇప్పుడు గురువు ఉన్నాడు కదా మనకి. ఇంతకుముందు మేము షిరిడి సాయిబాబాని కొలిచేవాళ్ళము. షిరిడి సాయిబాబా ఏం చేశాడు, వండే పాత్రలో చేయబెట్టి కలిపేవాడు. అవునా, కలిపేవారు గురువు గారు. మనం ఇప్పుడు ఆ పని చేయగలమా? చేయలేము. కాబట్టి గురువు చేసింది మనం చేయకూడదు, చెప్పిందే మనము చెయ్యాలి అనేది మనకు తెలుస్తుంది. మనము పోయి చేయబెట్టినామంటే మనకు కాలుతుంది, అది కాలుతుందో మనకు తెలుస్తుంది కదా. వివేకము విచక్షణ మనకు ఉంటుంది. అది మేడం కర్మల గురించి చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకో శ్లోకానికి వెళ్దాం మేడం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్తా ధనుంజయ సిద్ధ్యోహ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే ఓ ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్ని యోగం అని అంటారు. అంటే మనకు చేస్తూనే ఉంటాము, యోగ స్థితిలో ఉంటాము. ఒక పని అనుకొని మనం చేసినప్పుడు ఆ పని అయినా సరే కాకపోయినా సరే,
అంటే ద్వైతంలో లేకుండా అద్వైతంలో ఉండాల మనము. ఇప్పుడు సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈ రెండిటిని సమానంగా చూసే వాళ్ళనే, సమత్వాన్ని చూసే వాళ్ళని ఇదే అన్నమాట. కార్యసిద్ధి అయినా కాకపోయినా యోగం అని అంటారు. కర్మలను రెండిటిని సమానంగా ద్వైతంలో ఉండేటువంటి అద్వైతంగా భావిస్తూ చేసుకుంటూ పోతే దాన్ని సమత్వాన్ని యోగం అని అంటారు. యోగం అంటే కలయిక అని కూడా అర్థం ఉంది. అట్లే ధ్యాన వివరణ మన పత్రిజీ స్వామి ఏం చెప్పినారంటే, ధ్యాన వివరణలో సమత్వం అంటే అన్నిటినీ సరి సమానంగా చూడటం. సమత్వం అంటే అన్నిటినీ సరి సమానంగా చూడడం. సమత్వమే అత్యంతమైన గొప్పది. సమత్వమే అత్యంత గొప్పది. సమత్వము నిజమైన యోగం అనిపించుకుంటుంది. సమత్వము నిజమైన యోగం అంటే కలయిక అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా స్పందించక, అంటే ఎక్కువ ఆవేశానికి పడక, అన్ని పరిస్థితుల్లోనూ ద్వంద్వాల్లోనూ సమత్వ స్థితిలో ఉండడమే. అన్ని ద్వంద్వాలు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆ ద్వంద్వాలు అన్నిట్లోనూ సమస్థితిలో ఉండడమే యోగం అనే అనిపించుకుంటుంది మేడం. అదే సమత్వంలో ఉండడం అంటే, యోగ స్థితిలో ఉండడం అంటే, యోగ స్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగ స్థితిలో ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగ స్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థ హేతువులే. కర్మలను చేస్తూ ఉన్న వాటి పట్ల ఆసక్తి రహితుడుగా ఉండాలి. మనం కర్మ చేసినాము, పుణ్యకర్మలు చేసినాము, మనకు పుణ్యం వస్తుంది అనే భావన పెట్టుకొని చేయకూడదు అనమాట. ఫలితాలను ఆశించకుండా మనము చేయాలి. సమభావంతోనే ఫలించినా ఫలించకపోయినా చేయాల. జీవితంలో సకల ఆటుపోట్ల వల్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర సాధన వల్లనే కలుగుతుంది. ధ్యానం చెయ్యంగా మనకి సమస్థితి కలుగుతుంది అనమాట. అప్పుడు అనుక్షణం యోగ స్థితిలోనే ఉంటాము. మనం మామూలుగా పొద్దున మనం అనుకుంటే ఏ పనైనా చేయగలం మేడం. పొద్దున్న 5 గంటలకు లేవాలి, మనం ధ్యానాన్ని కూర్చోవాలి అని మనం అనుకున్న మనకు మనం అలారం పెట్టుకోకుండా కూడా మనకి ఆ టైంకి టక్కుమని మెలక వచ్చేస్తుంది. 10 నిమిషాల ముందే మెలక వచ్చేస్తుంది. అట్లా మనం దాని మీద ధ్యాస పెట్టి చేసుకోవచ్చు అనమాట. సిద్ధి అసిద్ధి అన్నమాట. యోగ స్థితిలో ఉంటే కర్మలు చేస్తుంటే, సిద్ధి అంటే ఆనందించడము, అసిద్ధి అంటే విచారించడము. ఈ రెండింటిని కూడా మనము సమానంగానే చూసుకోవాలా. సిద్ధిని విడిచి అసిద్ధుల పట్ల స్వభావం కలిగి ఉంటే యోగ స్థితిలో కర్తవ్య కర్మలు ఆచరించమని శ్రీకృష్ణుల వారి ఉద్దేశము. అంటే రెండింటిని సమానంగా సిద్ధి వచ్చినా అసిద్ధి వచ్చినా విచారించకుండా కర్మలను ఆచరిస్తూనే వెళ్ళాలి అని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారనమాట ఆ శ్లోకంలో. ఇట్లా ఇంకొక శ్లోకానికి వెళ్దాం మేడం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దృష్టుతే తస్మాద్యోగాయ యజ్ఞస్వ యోగ కర్మసు కౌశలం. అంటే దీనికి సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు. సమబుద్ధి కలిగిన ఎవరైనా సరే ఈ జన్మలోనే పాప పుణ్యాలను నశింపజేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మలలోని కౌశలం. మేడం, కర్మలు అంటే పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు, అదే పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు. కానీ రెండు కర్మలు మనం వద్దనుకుంటేనే కానీ దానికంటే ఉన్నత స్థితికి వెళ్ళగలము. రెండు కర్మలే, ఇది బంగారు కర్మలు, ఇవే ఇనుపవి. పాపము పుణ్యము రెండు వద్దనుకునే రెండింటిని సమానంగా తీసుకున్నప్పుడు వాళ్ళ మటుకే, యోగ స్థితిలో ఉన్న వాళ్ళ మటుకే పైకి వెళ్ళగలుగుతారు. ఇది దాన్ని యోగమే కర్మలలోని కౌశలం అని అంటారు అనమాట. ఇంకా ధ్యాన వివరణకు వస్తే, ధ్యాన వివరణలో పత్రిజీ స్వామి ఏం చెప్పారంటే, మానవుడు నిత్య కర్మిష్టి, కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా కుదరదు. అంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి ఒకవేళ ధ్యానం చేయకపోని కర్మలు చేస్తూనే ఉంటాము. ఏదో తింటాము, తాగుతాము, పడుకుంటాము, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. మంచిది కానీ చెడ్డది కానీ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాము. సృష్టి ధర్మం ప్రకారము పుణ్య పాపాలు కర్మ బంధాలు మన సృష్టి ధర్మం ప్రకారము పుణ్యము పాపము మనకి కర్మలు తగులుకుంటూనే ఉంటాయన్నమాట. ఈ ఈ ఈ ఫలితంగా ఏమనిపిస్తుంది అంటే, జన్మ పరంపరలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటాము. మనకి ఈ జన్మలో కొన్ని జబ్బులు వస్తాయి,
కొంతమంది మనల్ని ఏమో అంటారు, కానీ ధ్యానం చేయకముందు మనం ఏమనుకునేవాళ్ళు, వాళ్ళు ఇట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు. కాబట్టి ఏంది వాడు నేను కరెక్ట్‌గా ఉన్నా వాళ్ళు అంటున్నారే అనే భావన మనకు ఉండేది. కానీ ఈ ధ్యానం చేసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ మనం తెచ్చుకున్నవే. ఇవన్నీ ఈ కర్మలు మనం తెచ్చుకున్నవే. దీనికి ఎవరు కారణం కాదు. మనకు మన కర్మను మనమే క్లియర్ జేసుకోవాలా. మన అభివృద్ధిని మనమే, మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలా అనే భావాన్ని ఈ ధ్యానం ద్వారా తెలుసుకుంటామనమాట. జన్మ జన్మల నుంచి బయట పడతామో లేదో, కౌశలం నుంచి ఉంటామో లేదో, సమస్థితిలో యోగ స్థితిలో ఉండి ఆచరించటం వల్ల సమత్వ యోగం ఉచ్యతే అంటే సమానంగా ఉండేవాళ్ళే కర్మను ఆచరిస్తారు. యోగమే కర్మలలో కౌశలం అంటున్నారు. సమత్వంలో ఉంటూ యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయడం అంటే కర్మ ఫలాల మీద ఆసక్తి గాని, కోరిక గాని లేకుండా కర్మలు చేయడం. ఇంకా కార్యం యొక్క సిద్ధి, అసిద్ధుల పట్ల కూడా సమభావం కలిగి ఉండటం. కర్మ ఫలాలను త్యజించి నిష్కామంగా ఉండడం. సిద్ధి, అసిద్ధుల యందు సమభావం కలిగి ఉండడం. అంటే కర్మలు సిద్ధించినా, సిద్ధించకపోయినా సమత్వంతో ఉండడము. అప్పుడు కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు. కనుక జన్మ పరంపర నుండి బయటపడగలం. కార్యసిద్ధి కలిగినా కలగకుండా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు. సమస్థితిలో ఉంటే ఈ ఈ లోకంలోనే అంటే భూలోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు. ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలకు అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి. అదే కర్మల్లో కౌశలం. మేడం కర్మలు అని మనము ఈ విధంగా చెప్పుకున్నాం కదా, ఈ కర్మ ఆ కర్మ అని. మనం ఎప్పుడైతే సత్యాన్ని ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తామో ఏ కర్మలు వచ్చినా కూడా అవి మనకు అంటవు. కొంతమంది పైకి బాహ్యంగా కోపంగా మాట్లాడినా వాళ్ళ అంతరంగంలో ఆ భావన ఉండదు. వాళ్ళు ఎదగడానికే వాళ్ళు ఆ మాట అన్నారు అనే భావన మనం తెలుసుకున్నాం అనుకో, వాళ్ళు కర్మలు అంటాం. ఇప్పుడు గురువులు ఉంటారు కదా, ఎవరైనా ఏ గురువైనా కానీ మనం వెళ్ళి కోపంగా అరుస్తారు ఒక మాట. అయ్యో ఆ గురువు అరిచినారే అనే బాధపడకూడదు మనము. ఆయన ఎందుకు అరిచినాడో, మనలో ఏం తప్పుంది, మనము ఏం సరిదిద్దుకోవాలా అనే భావన కలిగి ఉండాలన్నమాట. అది తెలుసుకుంటే అతను ముందుకు వెళ్ళగలుగుతాడు. దీనికి ఒక అదేమంటే మానవుడి జన్మ పరంపరలో లాస్ట్‌లో చెప్తున్నా మేడం ఆ పాట. లాస్ట్‌లో కార్యమంతా క్లాస్ అయిపోయిన తర్వాత కర్మల గురించి ఒకటి భగవద్గీతలో శ్లోకం ఉంది. అది చెప్తాను. తర్వాత నెక్స్ట్ హ్మ్. శ్లోకానికి వెళ్దాం మేడం. యస్తేంద్రియాణి మనసా నియమ్య నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగ మస్తకః సవిష్యతే. అంటే అయితే ఓ అర్జున, ఎవరు మనసులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అంటే మనసులో ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడే అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తాడో అతడే ఉత్తముడు. అంటే మనము అన్ని కర్మేంద్రియాలన్నీ కళ్ళు మూసుకుంటాం కదా మేడం, ధ్యానం చేసేటప్పుడు మనకేమి బాహ్యేంద్రియాల పట్ల ఆసక్తి ఉండదన్నమాట. అయితే దానికి అయితే ఓ అర్జున, ఎవరు మనసులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు. అంటే ధ్యానం చేసే వాళ్ళే ఉత్తములు అని మనకు మా భాషలో తెలిసినదనమాట. ఉత్తములు ఎలా వ్యవహరిస్తారంటే ఉత్తములు బహిర్దమము ఆచరించని వాళ్ళు. ఉత్తములు అంటే పైకి కనిపించరు, లోపల వాళ్ళకి మంచి భావం ఉంటుందన్నమాట. అంతఃశమం కోరుకునేవారు. ఉత్తములు ఇంద్రియాల మనస్సులో మాత్రమే స్వాధీన పరుచుకుంటారు. ఉత్తములు బయట ఏమాత్రం నిగ్రహాన్ని పాటించని వారు అయినా లోపల మహానిగ్రహాన్ని పొందినవారు. వారు బయట ఏమైనా సరే లోపల వాళ్లకు ఏమీ కాకూడదు అని తెలుసుకున్నవారు అన్నమాట. బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల ఉండదు. బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ, లోపల సంపూర్ణమైన కర్తృత్వ భావన శూన్యత, ఇదే నిజమైన కర్మయోగము. కర్తృత్వ భావన నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టి నా చేత
చేయించబడుతుంది అనే భావన కలిగి ఉండేదాన్ని కర్తృత్వ భావన అని అంటారు మేడం. నెక్స్ట్ ఇంకో శ్లోకానికి వెళ్తాం మేడం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్య కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. మేడం శ్లోకాలు నేను భగవద్గీత ఇదే ఫస్ట్ టైం చదువుతా ఉండేది మేడం. అందునుంచే ఇలా చదువుతున్నాను. అంటే నువ్వు శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. కర్మలు చేయకుండా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమము. కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు మేడం, చేస్తూనే ఉంటారు. కానీ ఈ కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర అంటే ఇప్పుడు భూమి మీద ఎందుకు వచ్చినాము, ఫస్ట్ మనము భూమి మీద ఎందుకు వచ్చినామని తెలుసుకుంటే ఇప్పుడు తెలుసుకోవాలంటే మనము పైలోకం నుంచి కింది భూలోకానికి వచ్చినామంటే భూలోకంలో మనము పాఠాలు నేర్చుకునేగా వచ్చినాము, కష్టాలు అనుభవించేదానికి వచ్చినామని అనుకోకూడదు. ధ్యానం చేస్తే తెలుస్తుంది, ఓహో మేము ఇవన్నీ పాఠాలు నేర్చుకునేకి వచ్చినాము అనే భావన మనకు తెలుస్తుంది అన్నమాట. జీవితం సజావుగా జరగడానికి గానీ చేయవలసిన కర్మలను నియమిత కర్మలు, విహిత కర్మలు, కర్తవ్య కర్మలు అంటాం. నియమిత కర్మలు, విహిత కర్మలు, కర్తవ్య కర్మలు అంటాం. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్య కర్మలు వారికి ఉంటాయి. అవి ఆచరించడం వల్ల స్వధర్మం అవుతుంది. మనము ఏ స్వధర్మము పరధర్మము అనేటివి కూడా ఉంటాయన్నమాట. కర్మలను చేయకపోవడం అకర్మ అవుతుంది. కర్మలు చేయకపోవడం ఇంతకుముందు చెప్పాను కదా అకర్మ అవుతుంది. కర్మలను త్యజించడం కంటే కర్మలను చేయడమే మేలు. తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడము అన్నది ఉత్తమము. తక్కువ కర్మల కన్నా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమం. ఇంకా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమోత్తమము. పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా, జీవనయాత్ర సాగేదెలా? శరీర పోషణ జరిగేదెలా, జీవనయాత్ర సాగేదెలా? కర్మాచరణ మానేస్తే బద్ధకము, సోమరితనము అలవాటై ఆరోగ్యము, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. కర్మలు చేయకుండా ఉంటే ఆరోగ్యము, బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది. ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలే చేయాలి. శాస్త్ర సమ్మతమైన కర్మలే చేయాలి. కర్మలు సత్కర్మలు, నిష్కామ కర్మలు అయితే ఇంకా మంచిది. సత్కర్మలు అంటే మంచి కర్మలు, నిష్కామ కర్మలు అంటే కోరికలు లేకుండా చేసే కర్మలని నిష్కామ కర్మలు అంటారు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం మేడం. యజ్ఞార్థాత్ కర్మణోస్న్యత లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. అంటే యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక అర్జున, నువ్వు ఆసక్తి లేని వాడవి యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు. ఆసక్తి లేకుండా నీ కర్మలను ఆచరించు. కర్తవ్య కర్మలను అంటే కర్మలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి మన కోసము చేసుకునే కర్మలు, 2 లోక కళ్యాణం కోసం చేసుకునే కర్మలు. లోక కళ్యాణం చేసే కర్మలను యజ్ఞము అంటాము. మన కోసం కాకుండా లోక కళ్యాణం చేసే కర్మలను యజ్ఞం అంటాం. ఈ యజ్ఞం ఎప్పుడు బంధ విమోచనం కలిగిస్తుంది. కర్మ ముఖ్యంగా వివేక రహితమైన కర్మబద్ధాన్ని కలిగిస్తుంది. కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడు బంధ విమోచనాన్ని కలిగిస్తుంది. కృష్ణుడు ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని, స్వార్థపూరిత కర్మలను మానివేయమని. ఒకవేళ స్వార్థపూరిత కర్మలను చేసిన పూర్తిగా వివేక సహితంగా చేయాలి. అంటే స్వార్థరహిత కర్తవ్య కర్మలనే ఆచరించాలి. స్వార్థం లేకుండా కర్తవ్య కర్మలనే ఆచరించాలి. నిస్వార్థకర ధర్మయుత కర్మలనే చేపట్టాలి. అంటే దీనికోసం విశ్వం కోసం చేసేటివి ఆ పనులు నిస్వార్థ కర్మలు ధర్మయుత కర్మలనే చేపట్టాలి. ఇప్పుడు జరుగుతుండేది అదే కదా మేడం. ధ్యానంలో పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళంతా శాకాహారాలు, అహింసాయుత పోరాటాలు, ధ్యానము, ఇవన్నీ ఇప్పుడు మహిళల్లో చాలా ఇంప్రూవ్ వచ్చింది.
గ్రామాల్లో కూడా ప్రతి చోట కూడా ధ్యానాలు జరుగుతున్నాయి. అహింసా మార్గాన్ని అవలంబిస్తా ఉన్నారు. శాకాహారాన్ని కూడా చాలా మటుకు మారిపోయినాయన్నమాట. ఈ కర్మలకు సంబంధించి ఒకటి చెప్తాను మేడం. అదేమంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితే సమహాత్మా సుదుర్లభః. అంటే మానవుడి జన్మ పరంపరల గురించి దీంట్లో ఒక గీతం ఉందన్నమాట. ఏమంటే ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయింపై జీవుడు, దుఃఖమెందరికి గావింపై జీవుడు, ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, ఎక్కడెక్కడ తిరుగడి జీవుడు, వెనక ఎక్కడో తన జన్మమీ జీవుడు, ఎక్కడి చుట్టమో ఈ జీవుడు, ఎప్పుడెక్కడికి ఏగునో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు, ఎన్నడును చేతులే ఈ జీవుడు, వెనక ఎన్ని తనువులు మోపడి జీవుడు, ఎన్నడును చేతులే ఈ జీవుడు, వెనక ఎన్ని తనువులు మోపడి జీవుడు, ఎన్నగల తిరువెంకటేశు మాయలగలిగి ఎన్ని పదములు పొందడి జీవుడు, ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు. మేడం, ఇప్పుడు మనము జన్మ తీసుకొని ఈ లోకంలోకి వచ్చినాము. మనము పైన డిజైన్ చేసుకొని వచ్చింటామని మనకు తెలీదు. మనం ఇట్లా వాళ్ళ తల్లి కడుపులో పుట్టినాము, ఇట్లా వాళ్ళ ఇంట్లో పుట్టినాము, ఈ విధంగా మనము చేసినాము అని మనం అనుకుంటాం. కానీ ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ మనం నిర్ణయించుకొని వచ్చినవే, మనం డిజైన్ చేసుకొని మనము ఈ లోకంలోకి వచ్చినాము. ఈడ 4 విధాల చదువుకునేదానికి వచ్చినాం. మనము ఈ భూమి మీదకి పాఠాలు నేర్చుకొని అనుభవించడానికి మాత్రమే వచ్చినామని అంతకుముందు మనకు తెలియదు. ధ్యానం చేసిన తర్వాత మనకి తెలుస్తుందన్నమాట. అంటే బాల్యంలో అంటే శైశవ దశ, శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అని 4 రకాలు ఉంటాయి కదా. ఆత్మ 4 భాగాలు. బాల్యంలో ఆటపాటలతో జరిగిపోతుంది. యవ్వనంలో కోరికలు, తరువాత కాలంలో పిల్లలు, సంసారము దాంతో సరిపోతుంది. వృద్ధాప్యం వరకు మనకు ఆ కాలంలో మనకి ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. మీరు ధ్యానం చేసుకోండి అనేవాళ్ళు కూడా లేదు. మేము పుట్టినప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఏదైతే పాటిస్తారో దాన్ని అనుసరించే వెళ్ళేవాళ్ళం. మనకు తెలీదు, ధ్యానం గురించి మనకు తెలీదు ఆ కాలంలో. పొద్దున్న లేస్తే ఏం చేసే, ఇల్లు శుభ్రము, ఒళ్ళు శుభ్రము, గుడి శుభ్రము, బడి శుభ్రం అన్నట్లు అన్ని శుభ్రాలు చేసుకొని దీపం వెలిగించి మళ్ళీ స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళము. ఇంటికి వచ్చినాక తల్లిదండ్రి ఏమిస్తే అది తినేవాళ్ళము. మాకు ట్యూషన్లు కూడా ఏమీ లేవు అప్పట్లో. ఆ విధంగా మనం నడుచుకునేవాళ్ళం. తర్వాత కొంచెము బాల్యదశ అయిపోతుంది. యవ్వన దశలో పెళ్లిళ్ళు చేస్తారు. అప్పుడు సంసారంలో మునిగి తేలుతాము. ఎప్పుడు ధ్యానం చేసినాం మనమో తెలియదు. తరువాత ముసలితనం వస్తుంది. అప్పుడు మనల్ని బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి చూసుకుంటాడు. యవ్వనంలో భర్త చూసుకుంటాడు. వృద్ధాప్యంలో కొడుకులు చూసుకుంటారని పూర్వకాలంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు మేడం. ఎవరికి వాళ్ళే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా, ఎవరిని వాళ్ళే చూసుకోవాలనే తెలిసింది ఈ ధ్యానం ద్వారా. మన ధర్మాన్ని మనం పాటించాల. వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు. మనము మన ఇంట్లో పుట్టిన పిల్లల్ని మనము క్షేమంగా మనకు చేతనైనంత వరకు చదివించాలా, బుద్ధిమంతులు చేసి సన్మార్గంలో నడిపించమ్మా. ధ్యానం చేసుకో, నువ్వు ధ్యానం చేసుకుంటే నీకు వచ్చేటివన్నీ వస్తాయి. పోయేటివన్నీ పోయింది మనంది కాదు, ఉన్నది మనది. పోతే పోని, వస్తే రాని, ఉంటే ఉండింది అనే భావన కలగాలంటే ధ్యాన సాధన బాగా ఎక్కువ చేస్తే గాని ఆ రూట్లోకి రాలేం మేడం. ఏదైనా ఒక వస్తువు పోయిందంటే అయ్యో పెన్ను పోయిందే అనుకుంటాం. అది కాదు, మనకు ఉండాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది అనుకొని భావన పెట్టుకుంటే మనకు భగవంతుడు అన్ని ఇస్తాడు. ఏ విధమైన సమస్య కూడా ఉండదన్నమాట.
ఇది తెలుసుకోలేక వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనే భావనతో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు ధ్యానం చూడండి మేడం, ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం, చేతులు కట్టేసుకుంటాం, నోరు కట్టేసుకుంటాం, కాళ్ళు కట్టేసుకుంటాం, భూమధ్యంలో ధ్యాస పెట్టి ధ్యానానికి కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదట్లో ఆలోచనలు వస్తానే ఉంటాయి. తర్వాత అవి కట్ చేసుకుంటా పోతాం. కట్ చేసుకుంటా పోతే ఒక స్థితి వస్తుంది, అక్కడ కనిపిస్తుంది మనకు. అంటే ఎవరికి వారికే చెక్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి చెప్తే కాదు. చెక్ చేసుకుంటే ఒక విధమైన స్పందన ఏర్పడుతుంది. అప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది కదా, దాన్ని గురు చక్రము అంటారు, సుదర్శన చక్రము అంటారు, ఆజ్ఞా చక్రం అని కూడా అంటారు. ఆ చక్రాల గురించి పక్కన పెట్టేద్దాంలే మేడం. ఈ చక్రాల్లో ఇక్కడ భూమధ్యంలో పెడతాం కదా, అప్పుడు మనకు ధ్యానము తల బరువు అనిపించేది. అంటే ఎందుకు జరుగుతుంది అంటే, విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశించి మనకు నాడీ మండలములో, అంటే 24 పూసలు ఉంటాయి నాడీ మండలములో. ఆ పూసల్లో మనం జన్మల నుంచి సంచిత కర్మలు, ఆ కర్మలు తెచ్చుకుని అవి బ్లాక్స్ ఉంటాయన్నమాట. అప్పుడు శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగినప్పుడు మనకి నొప్పులు రావడము, చెమటలు పట్టడము, ఆవలింపులు రావడము, ఇలా నవ్వలు రావడం, ఇలాంటివన్నీ వస్తాయి. అప్పుడు మనం ధ్యానంలో కూర్చొని దాన్ని సహిస్తూ భరిస్తూ ఉంటే ఆ కర్మలన్నీ కూడా మనము పోగొట్టుకుంటాం, ధ్యానంలోనే పోగొట్టుకుంటాము. మొదట నేను 6 నెలలు కాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడాను మేడం. కుర్చీ పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టుకొని ధ్యానం చేసేదాన్ని. తర్వాత నిదానంగా నడవగలిగినాను. ఇప్పుడు ఆ సమస్య లేదన్నమాట. మామూలుగా పారాడతాను. ధ్యానం వల్ల మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది, ఆరోగ్యము బాగుంటుంది, అన్ని విషయాల్లో కూడా బాగుంటుందన్నమాట ధ్యానము. ఇట్లా ఈ కర్మలన్నీ తొలగించుకుంటూ వెళ్తామన్నమాట. మనకి ఎంత ధ్యాన సాధన చేస్తామో అంత ముందుకు వెళ్తాము. ఇదే నేను తెలుసుకున్నాను మేడం. ధ్యానంలో కొంతవరకు తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం మేడం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లో కసం గ్రహం. అంటే మేడం భగవద్గీత ఫస్ట్ చదువుతాను కాబట్టి దీర్ఘంలో తప్పులుంటే క్షమించండి. కాబట్టి ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే, అజ్ఞానులు అంటే ఆ కోరికలతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి. అంటే జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి. ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే, కర్మాచరణలోనే ఉంది. చేయవలసినది కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మ. కామ్య కర్మ అంటే కోరికతో చేసేది కామ్య కర్మ. నిష్కామ కర్మ అంటే కోరికలు లేకుండా చేసేది. చేయవలసింది కర్మత్యాగం కాదు, కర్మఫల త్యాగం. చేయవలసింది కర్మత్యాగం కాదు, కర్మఫల త్యాగం. ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధింపబడుతూనే ఉంటాడు. ఇది తెలిసిన గాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతాడు. అంటే పునరపి జననం, పునరపి మరణం. అంటే జ్ఞానం అయితే మళ్ళీ జన్మ ఎత్తాల్సిన పని లేదు. ఈ జన్మలోనే కర్మలన్నీ క్లియర్ చేసుకొని రావచ్చు. అజ్ఞాని అయితే మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉండాలి మేడం. ఇది నెక్స్ట్ కర్మణ్య కర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ సముద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృజ్ఞత కర్మకృత్. అంటే కర్మలలో అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిమంతుడు, అతడు సర్వకర్మలను ఆచరించినట్లే. అంటే ఇందాక చెప్పుకున్నాను మేడం, కర్మలు చేసేటప్పుడు, కర్మ అంటే మనం ఏ పని చేసిన కర్మ, సుకర్మ, మంచి కర్మ, ఆ కర్మ, ఈ కర్మ అన్ని ఉంటాయి కదా. అవి చేసేటప్పుడు ఆ కర్మలలో అకర్మలలో కర్మను. అంటే ధ్యానం చేసేటప్పుడు మనం అకర్మలో ఉన్నట్లు, ధ్యానం చేయకుండా మామూలు పనులు చేసినప్పుడు కర్మలు చేసేటట్లు. దీంట్లో ఉండేవాడు కూడా బుద్ధిమంతుడు, అంటే సర్వకర్మలను ఆచరించినట్లే. కానీ బాహ్యంగా కంటికి కనిపించేటివి అంటే మనం బాహ్యంగా చేతులతో చేస్తాను, మాటలతో చేస్తే అది కర్మలు. వ్యవహారాలే కర్మలు అన్నమాట.
మనసులో కలిగే భావనలు ఉంటాయి కదా, అవి ఆలోచనల కర్మలు, అంతఃకర్మలు. మనసుతో చేసేది అంతఃకర్మలు. బాహ్యంగా మనం కంటికి కనిపించేటివన్నీ వ్యవహార కర్మలు. మనస్సులో సూక్ష్మ రూపంగా ఆలోచనలుగా ఉన్న అంతర్కర్మలే శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి. అంటే కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురోభివృద్ధికి, ఆయుష్కి, ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి. కర్మలను ఆచరించేటప్పుడు మనస్సులో సమత్వ భావాన్ని స్థిరపరుచుకొని కర్మఫల ఆసక్తిని, అత్యాశలను విడిచి అహంకార రహితంగా సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు. ఈ కర్మలు చేయడమే కర్మలలో అకర్మను చూడడం అవుతుంది. మేడం, ఇప్పుడు మనము కర్మలు అంటాము. ఇప్పుడు మన పిల్లలు అందరూ ఉంటాము కదా, ఫ్యామిలీలో అందరూ ఉంటాము. మనము మన ధర్మాన్ని మనం నిర్వర్తించాల. మన పిల్లలకి మనము పోషణ చేయాలా, భోజనము పెట్టాలా, అన్ని చేయాలి. ఎంతవరకు చేయాలో అది చేయాల. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత రెక్కలొచ్చి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. వాళ్ళని మనము ఆటంకపరచకూడదు. అక్కడున్న మన వాళ్ళే, వాళ్ళు వెళ్ళని అనే భావన కూడా మనకు ఉండాల. అంటున్నట్లు ఉండాలంట. తామరాకు మీద నీటి బుడగలాగా ఎక్కడున్న మన వాళ్ళే సంసారంలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ అంటనట్లుంటే మనకి ఏ బాధలు ఉండవు. ఇంతకుముందు అలా కాకుండా మా కొడుకు ఫోన్ చేయలేదు, 2 రోజులైంది, తిన్నాడా లేదా అనే భావన పెట్టుకొని ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆ భావనలన్నీ తీసేసినామనమాట. ఏమీ లేదు. ఎక్కడున్నా బాగుంటారు. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, మనము ధ్యానం చేసుకుంటున్నాము, బాగుంటాము అనేది మనకు అన్వయించుకుంటామనమాట. కర్మలు చేస్తూ కూడా కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండడం. అంటే కర్మలంటే పనులు చేస్తూ కూడా బంధాలలో చిక్కుకోకుండా ఉండడము. కర్మలలో అకర్మను చూడడం అవుతుంది. ధ్యానమే అసలైన అకర్మ. ధ్యానమే అది అసలైన కర్మ అన్నమాట. అంటే అసలైన కర్మ అంటే అకర్మ అని. అసలైన కర్మ అంటే ఊరికే మామూలు కర్మ కాదు, అకర్మ అని. ఇది తెలుసుకున్న ధ్యానం చేయడమే అకర్మలలో కర్మను చూడటము. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మలను చూడగలం. అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏ కర్మను చేయలేదు అనుకోకుండా నిజమైన కర్మను ధ్యానంలోనే చూడగలగాలి. బాహ్యంగా చేసే కర్మలనే బాహ్యంగా చేసేటువంటి వాస్తవానికి అకర్మల కింద లెక్కే. కానీ ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు అవుతాడు. అతడే యుక్త పురుషుడు. ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు. తన యొక్క సత్వ రజో తమో గుణాలే వాటికి సంబంధించిన కర్మలు చేస్తున్నాయి కానీ తానేమీ చేయటం లేదని, తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిభూతంగానే ఉంటాడు, సాక్షిభూతుడనే గ్రహించిన వాడే బుద్ధిమంతుడు. అంటే మనకి త్రిగుణాలు ఉన్నాయి కదా, సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఉన్నాయి. 3 గుణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వివేకాన్ని ఉపయోగించి వాటిని మనము సమర్థించుకోవాల. అంటే సమభావంతో వాటిని గ్రహించాల. యోగులను అందరూ చేయలేని వాడిగా పరిగణిస్తారు. కానీ సాక్షిభూతుడిగా ఉండడమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు. యోగికి సాక్షిభూతంగా ఉండేది అని తెలుసు. అంటే కృత్ అంటే చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవాడు అని. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలి లేదు. వారు చేయవలసిందంతా చేసేసి పొందవలసిందంతా పొందినవారు. వారు వాసనాబద్ధులు కారు, వాసనా రహితులు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తాడంటే, ఈ సృష్టించినాడు, ఈ జగత్తునంతా సృష్టించినాను, అన్ని 84 లక్షల జీవరాశులు సృష్టించినాను, నేను చేయవలసింది ఏమీ లేదు అని చెప్తారనమాట. అంత పొందవలసినది అంతా పొందేది అంటే ఏదీ లేదు, నేను చేయవలసింది అంతా చేసినారు, మీరు ఉద్ధరించుకోవాలా అనే భావనతో చెప్తాడనమాట. వారు వాసనాబద్ధులు కారు, వాసనా రహితులు, పొందవలసిందంతా పొందినవారు కనుక వారిది జన్మ కాదు అవతారం. అంటే ఎప్పుడైతే ఈ భూప్రపంచంలో దాన్ని ఏమంటారు, విపత్తులు గాని రాక్షసత్వం గాని పెరిగిపోయినప్పుడు భగవంతుడు జన్మ తీసుకొని వస్తాడనమాట. అప్పుడు రాముడిగా వస్తాడు, కృష్ణుడిగా వచ్చినారు. ఆ విధంగా వచ్చి ఈ భూలోకంలో కూడా క్లియర్ చేస్తారనమాట. ఈ విధంగా రీసెంట్ గా మనం కూడా మేడం
ఆ, మన 3 ఏళ్ల కిందట వచ్చింది కదా కరోనా టైంలో. మాకు అంతకుముందు మాకేమి తెలియదు. కరోనా టైంలో పత్రిజీ గారి మామూలుగా వీడియోలు అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు పెట్టుకొని దాన్ని చూసి తెలుసుకున్నాం అనమాట. బయటికి పోయేకి లేదు, ఇంట్లో ఉండేకి లేదు. చాలా మంది దేహాన్ని వదిలి వెళ్ళిపోయినారు. అప్పుడు ఈ జూమ్ లెసన్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు ధ్యానం అంటే తెలీదు. ఆ పీరియడ్ లోనే మేము ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. జూమ్ పెట్టుకోవడము, ఆ యూట్యూబ్ లో వచ్చేటివన్నీ తెలుసుకోవడము జరిగిందనమాట. ఇట్లా కరోనా వచ్చినప్పుడు భూలోకంలో జనాభాని తగ్గించేదానికి ఆ విధంగా విపత్తులు వస్తాయన్నమాట. ఇప్పుడు యోగులు, మునీశ్వరులు, యోగీశ్వరులు వాళ్ళంతా అక్కడ హిమాలయాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రపంచంలో, విశ్వంలో జరిగే అనర్థాలకి ఏమన్నా ఇట్లాంటివి ఏదన్నా జరిగిన ఆపదలు జరిగినప్పుడు దాన్ని రక్షించే దానికోసం వాళ్ళు ధ్యానం చేస్తారు. మనకి అన్ని వసతులు ఉన్నా ధ్యానం చేయడానికి కుదరదు ఇక్కడ. అంటే వసతులు ఎక్కువైపోయి ధ్యానం చేసేది తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు కూడా బాగా పెరిగినారన్నమాట. ఇంకో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం మేడం. యస్య సర్వే సమారంభాః కామ కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధ. అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరిక, సంకల్పాలు లేకుండా ప్రారంభమవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వారిని జ్ఞానులు, పండితుడని పేర్కొంటారు. కర్తృత్వ భావన లేకుండా, కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలను నిష్కామ కర్మలు అంటారు. కర్మల గురించిన కర్తృత్వం లేకపోవడం అంటే నేనే చేస్తున్నాను ఈ పని అనే భావం లేకపోవడం అన్నమాట. కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు, కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం. నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలవానికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలామలకం అవుతుంది. ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే జ్ఞానాగ్ని ప్రజ్వలిల్లుతుంది. నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మ, ప్రస్తుతపు పని వలన సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు, ముందు ముందు అనుభవించడానికి నిలువ ఉన్న కర్మకు అదనంగా ఏమీ జమ చేయబడదు. ఇక ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు వరకు ఉన్న సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వలిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మకు కారణమైన కర్మలు ఏవి మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏమీ లేకుండా, వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడిని పండితుడు అని చెబుతారు. జ్ఞానులు, బుధులు, విఘ్నులు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. ఈ జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన కూడా చేయాలి. ధ్యాన సాధన ద్వారా పండితుడు కావాలి. మేడం, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలంటే ఒక 5 పాయింట్లు ఉన్నాయి మేడం. ఏమంటే చేతి నిండా పని ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, ఒంటి నిండా ఆరోగ్యం ఉండాలి, బుద్ధి నిండా జ్ఞానం ఉండాలి, ఆత్మ నిండా శక్తి ఉండాలి. అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలియజేశారనమాట. ఇంకా ధర్మాలు చాలా ఉన్నాయి మేడం. అది నవవిధ ధర్మాలు ఉన్నాయి. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణ ధర్మము, శాంతి ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము. ధ్యాన ధర్మం అంటే మనం తెలుసుకున్న ధ్యానాన్ని 10 మందికి పంచేదన్నమాట ధ్యాన ధర్మం. అహింసా ధర్మం అంటే శాకాహారాన్ని అవలంబిస్తూ ఇతరులను శాకాహారులుగా మార్చేదన్నమాట. మిత్రధర్మం అంటే ప్రతి ఒక్కరిని మిత్రునిగా భావించడం. అంటే మనకంటే పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళని,
ప్రేమతత్వంతో మిత్రతత్వంతో మాట్లాడాలన్నమాట. కరుణ ధర్మం అంటే ఇతరులు మనకంటే చిన్నగా ఉన్న వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే వాళ్లకు సహాయ సహకారాలు అందించాల. శాంతి ధర్మం అంటే సూక్ష్మంగా చెప్తున్నాను. శాంతి ధర్మం అంటే శాంతంగా ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా మాట్లాడి శాంతంగా దాన్ని నివారించాలన్నమాట. ఏ ఏ సమస్య వచ్చినా. ఆరోగ్య ధర్మం అంటే శారీరక ధర్మం. మన శరీరాన్ని మనము బాగుపరుచుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించినవి మనము పాటించాలి. అంటే ధ్యానమే మేడం. స్వాధ్యాయ ధర్మం అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 ఉంటాయి. ధ్యానం చేయాలా, స్వాధ్యాయం అంటే బుక్కులు చదవాలా, సజ్జన సాంగత్యం చేయాలా, సేవ చేయాలా. వినయ ధర్మం అంటే ప్రాపంచిక ధర్మము ఉంటుంది, ఆధ్యాత్మిక ధర్మము కూడా ఉంటుంది. దాన ధర్మం అంటే అన్నదానము, వస్త్రదానము, విద్యాదానము 3 ఉంటాయన్నమాట. ఈ దానాల్లో అవి కొంతవరకు నాకు తెలిసినవి చెప్పాను మేడం. ఇంకా మనకి వచ్చేవి పోయేవి 3 ఉంటాయి మేడం. వచ్చేవంటే మనకి పేదరికం వస్తుంది, వ్యాధి వస్తుంది, డబ్బు వస్తుంది. వస్తాయి మళ్ళీ వెంటనే అవి వెళ్ళిపోతాయి. వచ్చినా పోనివి కీర్తి, జ్ఞానము, విద్య. విద్య నేర్చుకున్నాం అనుకోండి మేడం, విద్య ఎవరు దొంగలించలేరు. మనకు జ్ఞానం ఉందనుకో మన జ్ఞానాన్ని వేరే వాళ్ళు తీసుకోలేరు. మనం జ్ఞానం తెలుసుకొని 10 మందికి పంచితే అది ప్రజ్ఞానం అవుతుంది. తర్వాత మన వెంట ఏమొస్తాయి అంటే 3 మేడం. 3 పాపము, పుణ్యము, అలాగే మన నీడ. ఇంకోటి ధ్యానం గురించి ఒకటి చిన్నది చెప్తాను మేడం. భగవద్గీతలో ఉత్తర గీతలో ఒకటి శ్లోకం ఉంది, అది చెప్తాను. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయః, ధ్యాన కోటి సమో లయః. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. చేతలోని న్యాయము, చేతలోని వినయము, చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము, ధర్మము, ధర్మము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము, మోక్షము, మోక్షము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము,
ధ్యానము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము. సత్యమే దైవము, దైవము, దైవము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. దాని పేరు, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము. మేడం, చెప్పండి మేడం గారు, చెప్పండి మేడం గారు. సరే. అదే ఇప్పుడు పత్రిజీ గారు ఈ పాట చెప్పారు కదా, ధ్యానం గురించి. ధ్యానము చేస్తే ఏమి అనేది, మనం మాట్లాడే మాట అన్ని శుచిగా శుభ్రంగా ఉండాలని, ధ్యానం చేస్తేనే అన్ని భోగాలు వస్తాయని చెప్పారు కదా మేడం. ఆ పాట నేను ఇప్పుడు చెప్పాను. ఇంకా టైం ఉందా మేడం? కానివ్వండి. అయిపోయింది, పాట అయిపోయింది, ఇంకేం లేదు. అలాగే. ఇప్పుడు నా అనుభవం చెప్తాను మేడం. ఫస్ట్ లో అంటే ఈ ధ్యానానికి రాకముందు మేము 5 మంది ఫ్యామిలీ మెంబర్స్, ఆడపిల్ల 4, ఒక మగపిల్లాడు, 5 మంది ఉండేవాళ్ళము. అప్పట్లో మా ఫాదర్ వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ ఉండేది. తర్వాత పూర్ ఫ్యామిలీ అయిపోయింది. తర్వాత పెద్ద కూతుర్ని పెద్ద కోడళ్ళు అయినందువల్ల కొంచెం సమస్యలను ఫేస్ చేసుకుంటూ వచ్చినాము. అప్పుడు తెలియదు మనకి, మన నాన్న వాళ్ళు ఏమీ మిగిల్చలేదు అనుకునే వాళ్ళం. కానీ మనం తెచ్చుకున్నాం కదా, మనకి ఈ జన్మ ఈ ఈ జన్మకి ఇంత ఆయుష్, ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టాలా, ఈ విధంగా బతకాలా, ఈ విధంగా ఉండాలా అనేది తెలీదు. సో నేను అంచెలుగా పైకి వచ్చాను అనమాట. ఫస్ట్ టైపిస్ట్గా వచ్చాను. అంతకుముందు కూడా ఏమీ లేదు మేడం. 30 రూపాయలు ఫీజు కట్టాలంటే కూడా, ఇంటి బాడిగ 78లో 30 రూపాయలు ఫీజు కట్టాలంటే, అంటే ఇంటి బాడిగ కట్టాలంటే లేదు. అలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళము. తర్వాత 2 పిల్లలకి ట్యూషన్ చెప్పి, టైలరింగ్ 10 సంవత్సరాలు పని చేసి అది చూసుకున్నాం. అప్పుడు ఏమనుకునేదాన్నంటే, ఇది సరిపోదు, అది తెలియని వయసు, ఇది సరిపోదు, ఒక 100 రూపాయలు 150 రూపాయలు వస్తే బాగుండేది అని అనుకునేవాళ్ళము. తర్వాత ఒక దీంట్లో అప్రెంటిస్‌గా చేరాను. అదే 130 రూపాయల జీతం వచ్చింది. ఇది కూడా సరిపోలేదు. 75 రూపాయలు ఇల్లు మారినప్పుడు 75 రూపాయలు ఇంటికి పోతుంది, దీనికి పోతుంది. నాకు టైప్ నేర్చుకునేదాన్ని. టైప్ నేర్చుకునేదానికి కూడా అప్పట్లో 6 రూపాయలు ఫీజు మేడం. 6 రూపాయలు కట్టాలంటే కూడా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు టైలరింగ్ నేర్చుకొని అది పోయిన, లోయర్ పాస్ అయినా హయ్యర్‌కి అప్పుడు 9 రూపాయలు కట్టించుకుంటాను. ఆ 9 రూపాయలు కట్టేదానికి కూడా ఇబ్బంది. పేపర్‌లకు కూడా ఇబ్బందనమాట. అట్లా హయ్యర్ కూడా పాస్ అయినా. తర్వాత అప్రెంటిస్ ట్రైనింగు తిరుపతిలో ట్రైనింగ్ ఉండింది. 25 డేస్ ఒకసారి, 15 డేస్ ఒకసారి. టోటల్ 40 డేస్. అది ఐటీఐలో ఎగ్జామ్ పెట్టినారు. ఐటీఐలో ఎగ్జామ్ పెడితే అప్పుడు ఏమీ లేదు. పొద్దున్న లేస్తేనే దేవుడికి మొక్కునేది. అవి బుక్కులు కంఠస్థం చేసుకుంటా, చదువుకుంటా ఎట్లాగాని ఉద్యోగం తెచ్చుకున్నాననమాట. అట్లా కష్టపడినాము. మామూలుగా చెప్పాలంటే అప్పుడు టైపిస్టు, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఎంపీడీఓ. అంటే మానవుడు కూడా ఫస్ట్ మనము నడుచుకుంటా వెళ్తా ఉంటాం మేడం. నడుచుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, మనకి చల్లగా నీడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చెట్టు కనపడుతుంది. చెట్టు కింద కొంచెం ఉంటుంది. చెట్టు కింద కొంచెం వర్షం వచ్చేసరికి తటపట చినుకులు పడతాయి. అయ్యో! చెట్టు కింద కూడా వర్షాలకి నానిపోతాము, కొట్టమంటే బాగుంటుంది అనుకుంటాం. చూడండి మానవుడి కోరికలు ఎట్లుంటాయో. తర్వాత కొట్టం వస్తుంది. కొట్టం వచ్చినాక అయ్యో! కొట్టం కారుతుంది, గాలికంతా వెళ్ళిపోతుంది, ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సరే, ఇల్లు కూడా ఇచ్చేస్తాడు భగవంతుడు. మన ఆలోచన విధానం ఎట్లుంటే అట్లే జరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అంటే అప్పుడు మనకి ఏమి తెలీదు. ఇప్పుడు ఇంతొచ్చింది సరిపోదు, ఇంకొంచెం కావాలనే ఆశ ఉండేది కదా. అట్లా ఇల్లొచ్చింది. ఇల్లొచ్చిన తర్వాత ఇంకా పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుడు ఎందుకు మనకు ఈ విధంగా ఇచ్చినాడు అంటే, ఇవన్నీ మన కర్మ ఫలితాలే. పూర్వజన్మలో చేసుకున్నవి ఈ జన్మలో మనము
కర్మల్ని సమసిపోయేదానికి ఈ ధ్యాన మార్గానికి రప్పించుకున్నాడు. ఇదే మనకి చిన్నప్పుడే తెలిసింటే మనం ఎంతో ముందుకు ఎదిగే వాళ్ళం కదా. కానీ కర్మలు ఉంటాయి కదా. ఏ టైంకి ఎవరు ఏ మార్గంలోకి రావాలో ఆ మార్గంలోకి వచ్చే వరకు ఆ కర్మలను పడాల్సిందే, భరించాల్సిందే, తరించాల్సిందే అనేది ఈ దీని వల్ల కర్మయోగం వల్ల మనకు తెలుసుకున్నాం అనమాట. ఈ కర్మయోగం వల్ల కర్మకు జ్ఞానానికి బాగుంది. కర్మలు చేస్తే గాని జ్ఞానం రాదు. జ్ఞానం వస్తే అది అనుభవించాల. జ్ఞానాన్ని అనుభవించి విజ్ఞానం వస్తుంది. విజ్ఞానాన్ని బాగా అనిపించినాక మళ్ళా 10 మందికి పంచితే ప్రజ్ఞానం అవుతుంది. జ్ఞానం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల శక్తి వస్తుంది. జ్ఞానం వల్ల విజ్ఞానము వస్తుంది. విజ్ఞానం వల్ల ప్రజ్ఞానము వస్తుంది. ప్రజ్ఞానం తర్వాత బ్రహ్మజ్ఞానం. ప్రజ్ఞానం తర్వాతనే బ్రహ్మజ్ఞానం రావాలంటే ఆషామాషి కాదు. కానీ మనకున్నంతలో మనము ఇప్పుడు ఆధ్యాత్మికాన్ని, ప్రాపంచికాన్ని రెండు సమానంగా తీసుకోవాలా. ప్రాపంచికంగాను ఉండాలా, ఆధ్యాత్మికంగాను ఉండాలా. అదే మనకు పత్రిజీ గారు మనకి ఈ కాలంలో మనకి పత్రిజీ గురువు గారు దొరకడము మనమంతా చాలా భాగ్యవంతులం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హిమాలయాలకు పోయి మనం ధ్యానం చేయలేము. ఇంటిని వదిలిపెట్టలేము. కానీ మహిళలకి ఎంత పెద్ద పీట వేసినారంటే పత్రిజీ గారు కోట్ల కొద్ది ప్రణామాలు చెప్పినా తగ్గదనమాట. 1000 కోట్ల ప్రణామాలు చెప్పినా పత్రిజీ గురువు గారిని మర్చిపోలేము. పత్రిజీ ఇచ్చిన ధ్యానంలోనే పిరమిడ్ ధ్యానం చూడండి. పిరమిడ్ ధ్యానంలో మామూలుగా ఎక్కడైనా ధ్యానం సామూహికంగా చేసుకుంటే 3 అంతలు ఎక్కువ వస్తుంది. పిరమిడ్ కింద కూర్చున్నా 3 అంతలు ఎక్కువ వస్తుంది. అదే ఎక్కడో మామూలుగా గుట్టలు, కొండలు అట్లాంటి చోట కూర్చొని ధ్యానం చేసినా 3 అంతలు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు కూడా జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు కూడా జరుగుతాయి. అంటే మాస్టర్లు చూడండి మేడం, మాకు పత్రిజీతో నాకు పెద్ద అనుబంధం అంటే అతని దగ్గర నుంచి మాట్లాడలేదు. కానీ మన ఇంటికి పెద్ద పెద్ద మాస్టర్లు అంతా వస్తున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని పంచుతున్నారు. మాకు ఈ వయసులో అంటే మాకు ఇప్పుడు 70 ఇయర్స్ మేడం. కానీ ఈ వయసులో మనకి బయటికి పోకుండా వాళ్ళు వచ్చి మేము చెప్తాము, మేము చేస్తాము అంటే మనం భాగ్యవంతులమే కదా మేడం. మనకెవరో వాళ్ళు తెలీదు. ఇప్పుడు చూడండి, మీరు కూడా నాకెవరో తెలీదు. కానీ నాకు తెలిసినంత మేరకు నేను ఏదో చెప్పగలిగిన నాకు ఇంత తెలుసు అంతే. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉండేవాళ్ళు 30 ఏళ్ళు, 35 ఏళ్ళు ఉండేవాళ్ళు ఎంత బాగా చెప్తారు. మనము ఆ స్థితికి రావాలంటే టైం పడుతుంది. కానీ మనకు తెలిసినంత మేరకు మనము తెలుపుతున్నామనమాట. ఇప్పుడు నేను ఏం చేసేదాన్నంటే ఫస్ట్‌లో మేడం 2, 3 వచ్చేవాళ్ళు. వచ్చేటప్పుడు మన ఇంటికొస్తారు. మేడం ధ్యానం ఎట్లా చేయాలంటే నేను ఎంత పనున్నా పక్కన పడేసి వాళ్ళ దగ్గరకొచ్చి కూర్చొని, మీ పేరేమి? మీరెక్కడి నుంచి వస్తారు? మీకు ఇట్లా చేయాలా ధ్యానం అని వాళ్ళకి ఫ్యాన్ ఏసి, కుర్చీ ఏసి కూర్చోబెట్టి, ఇట్లా కళ్ళు మూసుకోండి, చేతులు ఇట్లా కట్టేసుకోండి, ఇట్లా చేయండి అని పత్రిజీ గారి ట్యూన్ చిన్నగా పెట్టేసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో పాటు చేసుకునేదాన్ని. వాళ్లకు మంచి అనుభవం వచ్చి వాళ్ళ ఇంటికి పోతే ధ్యానం బాగా కుదురుతాదని పక్కన వాళ్ళకి చెప్పినారు. వాళ్ళు పక్కన వాళ్ళకి అట్లా 2, 3 10 గంటలప్పుడు రాని, 2 గంటలప్పుడు రాని, 12 గంటలప్పుడు రాని, నేను వీలు చూసుకొని వాళ్ళని ఆహ్వానించేదాన్ని. అట్లా రాను 10 మంది, 15 మంది, 20 మంది, 25 మంది అయినారు మేడం. అంటే మన సహనాన్ని పరిశీలించి పత్రిజీ గారు వీళ్ళు శ్రద్ధతో చేస్తున్నారు, వీళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశమే కదా. లేకపోతే మనకేం తెలుసు, మనకేమీ తెలీదు. కానీ వాళ్ళే ఇప్పుడు 10 సార్లు పిలిస్తే గాని ధ్యానానికి రారు మేడం. అట్లాంటిది వాళ్ళు వస్తున్నారంటే మన భాగ్యమే కదా. ఈ విధంగా జరుగుతుంది మేడం. అందుకు మాకు ఎంతో ఆనందము. పిల్లలు దూరం ఉన్న వాళ్ళు రాకున్నా చేయకున్నా సాయంకాలం 5 గంటలు అయిందంటే 5:30 అయిందంటే వచ్చేస్తారు. మేడం అంటారు, ఆత్మ ప్రణామాలు మేడం, కూర్చోండి. కుర్చీలు వేసేసి కూర్చోబెట్టేసి మేము ధ్యానం చేసుకొని 1 గంట, 10 నిమిషాలు ఇట్లా ధ్యానం చేసి మళ్ళా 1 గంట ఏదో ఒకటి పత్రిజీ గారి వీడియోలు పెట్టేదో, లేదంటే ఈ దీంట్లో చదివి సారు చెప్తా అంటాడు, నాకు తెలిసింది నేను చెప్తా ఉంటాను. ఇట్లా చెప్పుకునేదో ఇట్లా చేసేవాళ్ళం. కొంతమంది అడిగేవాళ్ళు మేడం, ధ్యానం కుదరాలంటే ఏం చేయాలా అని అడిగేవాళ్ళు. అంటే ఫస్ట్ నేనేం చెప్పేదాన్నంటే వాక్కు దోషరహితంగా ఉండాల. మనం మాట్లాడే మాట దోషరహితంగా ఉండాల. ఎవరైనా తిట్టినారనుకో, నువ్వు దాన్ని స్వీకరించకూడదు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదు. అంటే నన్ను తిట్టినాడు అని అనుకో.
నన్ను తీర్చాడంటే దాంట్లో నేను అంటే లోపల ఆత్మ ఉంది. దేహి అంటే ఆత్మ, దేహం ఉంటే శరీరం. లోపల ఉండే ఆత్మ, ఆత్మకి ఏమీ ఆకారం లేదు. వానకు తడచదు, ఎండదు, అగ్నికి దహించదు, గాలికి కదలదు. అవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆత్మకి ఏమీ లేదు. శరీరానికే కదా అనుకొని వ్యక్తిగతంగా తీసుకోకూడదనమాట. నన్ను అన్నాడు అనే భావన తీసేయాల. ఎప్పుడైతే దాన్ని తీసేస్తామో మనకేమీ ఉండదనమాట. అట్లా ఫస్ట్ ఏమో వాక్కు దోషరహితంగా ఉండాలా. దేని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మూడోదేమి ఊహాగానాలు చేయకూడదు. ఊహాగానాలంటే మనకు వచ్చే జీతంలో ₹1000 వస్తుందనుకో, ₹1000లోనే మనం సర్దుకొని ఉండాలి. అట్లనే మనకి అప్పులు ఇచ్చినారని ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి కోరికలు గుర్రాలైతే అప్పులు తీర్చలేక అనారోగ్యంతో బాధపడి ఎంతమంది, కాబట్టి ఊహాగానాలు చేయకూడదు. ఇంకొక పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఎవరికైనా మనము 10,000 అప్పిచ్చినప్పటికి ఏదో ఆ కష్టంలో ఉన్నారని ఇస్తే, వాళ్ళు తిరిగి ఇవ్వలేదనుకో, వాళ్ళు ఇవ్వలేదు అనే ఆలోచన పెట్టుకున్నామనుకో, అది మనకి ఇంకొక జబ్బుగా తయారైతుంది. అట్లాంటి పనులు చేసుకోకూడదు. మళ్ళా శక్తి మేరకే శ్రమించాల. ఇప్పుడు నాకు శక్తి ఉందని నేను ఈ రోజే సంపాదించాలా, ఈ రోజే బట్టలు కుట్టాలా, ఈ రోజే అంతా చేయాలా అనుకోకూడదు. ఎంత చేతైతే అంత చేసుకుంటే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఇప్పుడు 10 బిందెల నీళ్లు తెచ్చేవాళ్ళు ఒకటేసారి 20 బిందెల నీళ్లు మోస్తే చేత అవుతుందా మేడం? చేత కాదు, పడిపోతారు. అట్లా ధ్యానానికి వచ్చేవాళ్ళు ఫస్ట్ శాకాహారం ఉంటే ఎవరు రారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శాకాహారం పాటించే వాళ్ళే రావాలంటే రారు. కానీ మీరు రాండి, ధ్యానం చేసుకోండి. ధ్యానమే మిమ్మల్ని మారుస్తుంది. వాళ్ళ కర్మ ఫలితాలు ఎట్లుంటాయో తెలియదు కదా! వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఎట్లుంటుందో తెలీదు. ఎప్పుడు పోతుందో తెలీదు. మనం అన్నీ చేయలేము. కానీ మనకు తెలిసినంత మేరకు మనము చేయగలుగుతాం. ఇదొక పాయింట్. ఇంకోటేమంటే, ఇప్పుడు మోక్షం రావాలా అంటారు. మోక్షం రావాలా అంటారు గానీ, దానికి తగిన సాధన గూడా చేయాలి గదా! మోక్షం రావాలంటే. ఊరికే ఎన్ని గంటలు కూర్చున్నాము అనేది కాదు మేడం. ఇన్ని గంటలు కూర్చున్నాము అనేది కాకుండా, ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉండి ధ్యానం చేస్తే, అది సత్వరంగా ఫలితాన్నిస్తుంది. ఎక్కడో ఆలోచన పెట్టుకొని, ఏదో పెట్టుకొని చేస్తే ఆ ధ్యానం ఎన్ని గంటలు చేసినా ప్రయోజనం ఉండదు. ఒకవేళ ధ్యానం చేసినా మనం ధర్మ మార్గంలో లేకోకుండా అధర్మ మార్గంలో ఉంటే గూడా అది ఫలితాన్నివ్వదు. అంతే కదా మేడం! ధర్మ మార్గంలో లేకుండా అసత్యాలు మాట్లాడుకుంటూ, తినుకుంటూ, ధ్యానం చేసి వాళ్ళిట్లా, వీళ్ళిట్లా అనుకుంటే గూడా అది ఫలితాన్ని అసలు ఇవ్వదు. ఇట్లాంటివన్నీ చిన్నవే. చిన్న సలహాలిస్తే వాళ్ళు చేసుకుంటన్నారనమాట బాగా. మేడం మాకు బాగుంది అంటే. అప్పుడు నేనేం చేస్తానంటే, మేము బాగుపడిన గురువు ఉంటారు గదా! ఆయనలో పత్రిజీ జ్ఞానం ఎక్కువుంది. ఆయన్ని పరిచయం చేస్తాను. ఫోను నంబర్ ఇచ్చి, మీరు మాట్లాడండి, జూమ్‌లో అటెండ్ గాండి. ఇప్పుడు మేమెట్లా మీకు పరిచయమైనానో, అట్లా జూములు దండిగున్నాయి కదా మేడం ఇప్పుడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు. ఏ గురువు ద్వారా ఎవరు ముందుకు రావాలో ఆ ద్వారానే వాళ్ళు వెళ్తారు గానీ, వేరే వాళ్ళ ద్వారా వెళ్ళరనమాట ఎన్ని చెప్పినా. అట్లా వాళ్ళు ఆ గురువు చెప్పే మాటలకు ఇష్టపడి దాన్ని సాధిస్తూ వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటున్నారు. అట్లా ఇక్కడికొచ్చేవాళ్ళు దాదాపు నాకు పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ ఆ పత్రిజీ గారు ఏదో ఒక రకంగా నా చేత చేయించబడతాందనేటట్లు ఏదో ఒకటి జరిపిస్తన్నాడు. వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు బాగుపడినాం మేడం అంటే మనకెంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు మేము బాగున్నాం. 9 మంది బాగున్నాం. ఎందుకంటే సమస్యలు లేవు. సమస్యలు లేవు. ఉన్నా గూడా ఒకవేళ వచ్చినా పట్టించుకోం. పట్టించుకోకుండా ఉంటారన్నమాట. అట్లా ఇంకా కొన్ని ఏమంటే నాకు జ్ఞాపకం లేదు మేడం చెప్పేదానికి. వాళ్ళకి అడిగినప్పుడైతే ఆ సమస్యకు సమాధానం చెప్తానంతే. ఇంక వేరే ఏమి చెప్పనన్నమాట. ఇంకోటి ఆహ్, గుర్తు రాలేదు మేడం చెప్పేదానికి. ఆ! మేడం ఇప్పుడు గజ్జెల శబ్దం, గంటల శబ్దం వచ్చేది కదా! అది ఎట్లా పోయిందంటే చెప్తాను చూడండి. ధ్యానానికి కూర్చుంటే వీళ్ళందరూ బాగా నిద్రపోతారు. నాకు నిద్ర తక్కువ. పొద్దున్న లేస్తేనే పరిగెత్తాలా, 4 క్యారియర్లు కట్టాలా, ఆఫీస్ పోవాలా, రావాలా అనేది ఉండేది. ఈ గజ్జెల శబ్దము, గంటల శబ్దము నన్ను ఇబ్బంది పెట్టేటివి. ఈ మునిబాబు ద్వారా వచ్చిన తర్వాత స్వామి నాకు భయమైతుంది. కడతాల్‌కెళ్ళినాం మేడం. కడతాల్లో ధ్యానం చేస్తే
ఆడు కూడా నాకు ఈ శబ్దాలే వచ్చేటివి కానీ కింద రూములు ఉన్నాయి కదా, అక్కడ కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు ఆ మాస్టర్లు. కొత్త కొత్త వాళ్ళందరికీ చెప్పి ఈ విధంగా పోండి అని చెప్పేవాళ్ళు. తర్వాత ఇంటర్నేషనల్ పిరమిడ్ కి వెళ్ళినాము. ఇంటర్నేషనల్ పిరమిడ్ లో కూడా ఒకరే కూర్చుంటే నాకు భయం వేసేది. ఎవరైనా పక్కన కూర్చుంటే భయం లేదు. ఒకరే కూర్చున్నప్పుడు శబ్దం వచ్చినా కూడా తట్టుకునేదాన్ని. ఇట్లాంటివన్నీ ఉండేటివి అనమాట. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రాసెస్లు జరిగి ధ్యానం బాగా కుదిరి ఈ సమస్యలన్నీ అసలు నాకు ఇప్పుడు రీసెంట్ గా ఒక విషయం చెప్తాను మేడం. మా తమ్ముడు ట్రైన్ యాక్సిడెంట్ లో వెళ్ళిపోయారు, దేహాన్ని వదిలేడు. ఒక్క చుక్క కంట్లో నీళ్లు రాలేదు. నేను ఆ బాబుని సంకలో ఎత్తుకొని పెంచి పెద్ద చేసి అంత చేసినాను, కానీ రాలేదు. రీసెంట్ గా మా మదర్ వెళ్ళిపోయినారు, అప్పుడు కూడా రాలేదు. నెక్స్ట్ ఇప్పుడు చనిపోయినాడు, దానికి ఏం ముందుకెళ్ళాలా, ఏ పని చేయాలా అనే భావన కలిగింది అనమాట. సో ఇదంతా నాకు ఎందుకు కలిగింది అంటే ధ్యానమే. ఏది తీసుకున్నా కూడా ధ్యానమే. ధ్యానం చేస్తే ధ్యానము సకల భోగకారిణి అని చెప్తాడు కదా పత్రిజీ గారు. సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని అని. అదే ఇప్పుడు తెలుస్తుంది అనమాట అర్థము. అంటే సకల భోగాలంటే మనకి ఏ కావాలో అవి అందిస్తాడు భగవంతుడు. సత్య జ్ఞానం కూడా ప్రసాదిస్తాడు కదా. ఇంకోటి ఏమంటే చదువుకునే కాలంలో మేము ఒక మామూలుగా ఉమెన్స్ కాలేజీలో చదివాము. అదేమంటే శ్లోకము అది కాదు. ఆ కాలేజీలో కూడా వెలుగులోకి రావల్లా, సత్యమే పలకల్లా అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ మామూలుగా ప్రేమ అంటే ఎన్నో రకాల ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఆ కాలంలో మాకు తెలియదు. ఎవరో వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళేనేమో ప్రేమ, విశ్వమంతా ప్రేమ ఉంటుంది, విశ్వమంతా ప్రేమమయం అని అనేవాళ్ళు. విశ్వమంతా ప్రేమమయం అంటే ఏందబ్బా విశ్వమంతా ప్రేమమయము, ఏంది ఇది నాకు అర్థమయ్యేది కాదు మేడం. ప్రేమ యొక్క అర్థం ఏమంటే ప్రేమలో 4-5 రకాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమని గౌరవము అంటారు. అదే భార్యాభర్త మీద చూపించే ప్రేమని అనురాగము అంటారు. పిల్లల మీద చూపించే ప్రేమని వాత్సల్యము అంటారు. ఆస్తిపాస్తుల మీద చూపించే ప్రేమని ఏమంటారు మీరు? ఆస్తిపాస్తుల మమకారం అంటాం. ఆస్తిపాస్తుల మీద చూపించే ప్రేమని మమకారం అంటాం. అప్పుడు నాకు ఇవన్నీ తెలీదు. ఓహో ప్రేమలో ఇన్ని అర్థాలు ఉన్నాయా. ధర్మాలు కూడా అంతే కదా మేడం. ధర్మాలు నవిధ ధర్మాలు, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. కానీ నాకు ధ్యానం చేయక ముందు కూడా మేడం, అంటే నా గొప్పతనం అని కాదు, నేను ఎవరిని ఏమి అనేదాన్ని కాదు. నాకేమొస్తే అది తీసుకునేదాన్ని. ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నా కూడా మా అమ్మ వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకునేదాన్ని. ఇంకోటి కావాలనే కోరిక అయితే ఉండేది కాదు. కానీ నాకు ఏది వచ్చినా మంచిదే వచ్చేది. అప్పట్లో కూడా ధ్యానం చేయకముందు కూడా అప్పట్లో కూడా ఇప్పుడు పండ్లది ఇన్ని పండ్లు తెస్తారు, మామిడి పండ్లు ఎవరో రైతులు పండించిన తెచ్చిస్తారనుకో, వాళ్ళంతా ఎర్రగుంది మాగింది అని తీసుకునేవాళ్ళు. వాళ్ళందరూ తీసుకున్నాక నేను యాదో ఒక్కాయ తీసుకునేదాన్ని, కానీ నాకాయే బాగుండేది. అంటే అప్పటికే ఆ విధంగా ప్రాపంచికంగా ఉన్నాము. అంటే ఇంకో విషయం కూడా, ఎవరిని నొప్పించకూడదు, మనం ఎవరి సొమ్ము తీసుకోకూడదు, మనకు కలిగిన దాంట్లో ఇతరులకు పెట్టాలనే భావన కూడా ఉండేది. అది నేను అప్పుడు ఏమనుకునేదా అంటే, నేను ఇంత ధర్మంగా ఇంత ఖచ్చితంగా ఉన్నాను, ఎవరి సొమ్ముకు పోను, ఎవరిని ఆశించను, ఏమి అయినా నాకెందుకు ఈ కష్టాలు ఉన్నాయి అని అనుకునేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే, ఇవన్నీ పూర్వజన్మ సుకృతాలు. పూర్వజన్మలో చేయవలసిన ఈ జన్మలో వచ్చినాయి కాబట్టి ఈ జన్మలో మనం ఇవన్నీ తెలుసుకున్నాము, దాన్ని ఆచరిస్తాము. ఇంకా ఈ జన్మ ఇంకా పునరపి జననం పునరపి మరణం వద్దు, ఇంకా మనకి ఈ జన్మలు చాలు, ఈ జన్మలోనే మనం మోక్షం పొందల్లా. ముక్తి అంటే దుఃఖరాహిత్యం, మోక్షము అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం రావాలంటే ఎంతో సాధన చేయాలి, కానీ సాధన చేసేదానికి ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎప్పుడో ఒకసారి మోక్షం వస్తుంది. అది విషయం మేడం. గజ్జెల సౌండ్ చెప్పండి మేడం. గజ్జెల సౌండ్. గజ్జెల సౌండా? గజ్జెల సౌండ్ ఇప్పుడు తెలియదు మేడం. గజ్జెల సౌండ్ వచ్చి మన కాళ్ళకు గజ్జలు వేసుకొని అమ్మవారి ఇంట్లో తిరిగితే ఎట్లుంటుంది మేడం? ధ్యానం చేసిన తర్వాత అవన్నీ వెళ్ళిపోయినాయి, అసలు ఏం రావడం లేదు ఇప్పుడు.
గజ్జల సౌండ్ లేదు, ఇది లేదు. నిద్ర బాగా నిద్ర లేకుండా ఉండే కాలాలు. రాత్రి పడుకుంటే వీళ్ళందరూ ఇంట్లో పిల్లలు, మా సారు అందరు బాగా గురకబెట్టి నిద్రపోతారు. నాకైతే నిద్ర పట్టేది కాదు. నాకేమంటే పని 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 అనేది అనమాట. పని అంటే చేతి నిండా పని ఉండేది నాకు. బట్టలు కుట్టడము, కాలేజీకి పోవడము, చదువుకోవడము, ఇంటికి వచ్చి బొమ్మలు వేసుకోవడము, మళ్ళీ పొద్దున్న లేచి క్యారెట్లు కట్టుకొని పోవడము, పిల్లలు క్యారెట్లు కట్టడము. ఈ పని అంటే ఎప్పుడు 4 అవుతుందా లేచి వంట చేసి క్యారెట్లు కట్టేసి ఆఫీస్కి వెళ్దామా అనే భావన ఉండేది కాబట్టి నిద్ర సరిగా వచ్చేది కాదు. నిద్ర లేమి వల్ల నాకు ఈ కళ్ళకి అద్దాలు కూడా వచ్చినాయి మేడం. నిద్ర లేమి వల్ల 48 ఏళ్ళకే 45, 46 ఏళ్ళకి అద్దాలు వచ్చినాయి అనమాట. ఎందుకు నిద్ర రావడం లేదు, వీళ్ళంతా నిద్రపోతారు అని మా గురువు గారిని అడిగిన. గురువు గారు ఏమంటాడో, నేను పక్కన ఉన్నాను అని అనుకోమ్మా, పక్కన మా గురువు గారు ఉన్నారు, పక్కన మా సారు ఉన్నారు అనుకో. గురువులు అంటే ఎవరు? శ్వాసే గురువు, నీకు నువ్వే గురువు. పత్రిజీ గురువు గారు కూడా నేను గురువునని ఎక్కడా చెప్పలేదు. మనం ఆయన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని మనం భావించుకొని ఆయన ద్వారా మనం అన్ని తెలుసుకొని ఇంత ఆనందంగా, ఇంత హాయిగా, ఇంత బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళం కాదు కదా మేడం. లేడీస్ ఇల్లు గడప దాటి వచ్చే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు జ్ఞానయ మహాయాగాలు అవిటికి ఇవిటికి అటెండ్ అవుతున్నాము, శాకాహార ర్యాలీలకు పోతున్నాము, ఇంట్లో పని చూసుకుంటున్నాము, బయట పనికి వెళ్తున్నాము, అన్ని చేసుకుంటున్నాం కదా. ఇంతకుముందు ఇలా జరిగేది కాదు కదా. ఆయన వేసిన పెద్దపీట మేడం మనకి. పత్రిజీ గురువు గారు వేసిన పెద్దపీట మహిళలని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చినారు ఆయన. అది జన్మలో మర్చిపోలేము. ఈ ఇది ఈ ఇది ఎందుకు వచ్చింది అంటే, గౌతమ బుద్ధుడు అరణ్యాలకు పోయి సన్యాసం తీసుకొని చేసినాడు. కానీ యశోధర మేడము యశోధర అమ్మ ఏం చేసింది? ఇంట్లోనే ఉండి తన బాధలన్నీ పక్కన వాళ్ళకి చెప్పి, అవన్నీ కథలు ఉన్నాయి కదా, చెప్పి ఆమె కూడా ఇక్కడే ధ్యానం చేసింది. ఇప్పుడు మనము యశోధర ధ్యానాన్ని ఆచరిస్తున్నాం కానీ ఆ బుద్ధునిలాగా కాషాయ వస్త్రాలు వేసుకొని గుండు కొట్టించుకొని ఎక్కడో అడవుల్లో పోయి చేయడం లేదు. యశోధర ధ్యానాన్ని చేస్తున్నాము అని పత్రిజీ గారు చెప్పారు. అంటే ఇక్కడే ఉండు, ఇంట్లోనే ఉంటూ ఈ పని చేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ, అంటే సమస్థితి అన్నమాట. ప్రాపంచికము చూసుకుంటూ ఆధ్యాత్మికము చూసుకుంటే ఉంటే అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. ప్రాపంచిక దానికి న్యాయం చేయాల, ఆధ్యాత్మిక దానికే చేయాల. ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువైతే ప్రయోజనం లేదు, ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువైనా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి సమతుల్యంగా మనము చేసుకుంటూ పోతే మన జన్మ ధన్యమవుతుంది అనే విషయము ఈ పత్రిజీ గురువు గారి ద్వారా తెలుసుకున్నాము. ఇంకోటి, గురువు గారు చిన్న చిన్నవి వస్తా ఉంటాయి కదా, యూట్యూబ్ లో వస్తా ఉంటుంది, అవి కూడా అప్పుడప్పుడు వింటా ఉంటాను మేడం. పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, ఒక దాంట్లో ఏదో గుర్తు రాలేదు, కామ అర్థ ధర్మ మోక్షాలు, కామ అర్థ ధర్మ మోక్షాలు అని 4 చెప్పినారు, షార్ట్ లో చెప్పారు. కామము అంటే కోరికలు, కోరికలు తీరాలంటే నువ్వేం చేయాలా? కాదు, కోరికలు తీరాలంటే అర్థ అంటే డబ్బు సంపాదించాలి. అంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదించి నీకు కావలసినవి తీసుకోవాలా. అట్లే ధర్మం, కష్టపడి తెచ్చుకున్న డబ్బుని ధర్మ మార్గంలో దాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైతే ఈ 3 పాటిస్తావో నీకు మోక్షం వద్దన్నా వస్తుంది. కామ అర్థ ధర్మ మోక్ష. కామం అంటే కోరికలు, కోరికలు అంటే మితిమీరి కోరికలు కాకుండా మనకి 3 కావాలా మేడం. కోరికలు అంటే సామాన్యులకి, మానవులకి తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి గుడ్డ ఉండాలి, ఉండడానికి ఇల్లు, ఇవి మినిమం ఉండాలి. అట్లనే పక్కన వాళ్ళకి 4 బిల్డింగ్లు ఉన్నాయి, నాకు 6 బిల్డింగ్లు కావాలనే కోరిక ఉండకూడదు. ఉన్నదాంతో తృప్తి చెందడమే ఆనందము. ఎంత ఉంటే అంతతోనే తృప్తి చెందాలి, లేనిది కోరకూడదు. ఎవరన్నా ఏమన్నా ఇస్తారంటే వద్దనకూడదు. ఉంటే ఉంటే ఉండని, పోతే పోని, వస్తే రానని సదానంద యోగి చెప్పారు కదా మేడం. ఎవరిచ్చినా ఏమిచ్చినా సంతోషంగా స్వీకరించు, ఇవ్వకపోతే ఇవ్వలేదని బాధపడకు, ఉన్నదాంతో తృప్తి పడు అని సదానంద యోగి గురువు గారు చెప్పారనమాట. అట్లా జరుగుతా ఉంది మేడం మన ఇంట్లో కూడా. ఓకే మేడం గారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మేడం. మేడం శైలజ మేడం గారికి, మీకు జూమ్ లో